మీ అందరి ఆశీర్వాదంతో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నాం. ఈ సంవత్సర కాలంలో రాష్ట్రం మీకు అందరికీ కూడా తెలుసు, మనం అధికారంలోకి వచ్చినప్పుడు మనకు 7 లక్షల కోట్లు అప్పు చేసి ఇచ్చిపోయింది. టీఆర్ఎస్ మొత్తం అంతా దోచుకొని ఏం లేకుండా ఖాళీ కూడా ఇచ్చిపోతే మనం అధికారంలోకి వచ్చిన రోజు మీకు హామీ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీరు అందరూ ఆశీర్వదించి ఓటేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇస్తారని మీకు 6 గ్యారెంటీ పథకాలు చెప్పేసి చెప్పడం చేస్తున్నారు. దాంతో పాటు ఆరోగ్యశ్రీ పథకం 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామని మాట ఇచ్చాం. మహిళలు కట్టెల పొయ్యిలను వృధా చేసుకోవడం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి 500 ఆ పథకం కూడా బ్రహ్మాండంగా అమలవుతా ఉంది. అది కాకుండా 200 యూనిట్లకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాం. చెప్పిన విధంగానే ఈరోజు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఒక మన నియోజకవర్గానికి 43,000 కుటుంబాలకు ఈరోజు ఉచితంగా 200 యూనిట్ల కరెంటు ఇస్తున్నాం. ముఖ్యంగా అడ్డాకుల మండలంలో దాదాపు నెలకు 15 లక్షల మంది 15 లక్షల రూపాయలు కరెంటు బిల్లు మీ తరఫున అంటే 200 యూనిట్ల 4,000 కుటుంబాలకు ఉచితంగా కరెంటు ఇస్తున్నాము. వాళ్ళకి సంబంధించిన 15 లక్షలు ప్రతి నెల ప్రభుత్వమే ఆ కరెంటు బిల్లు భరిస్తుంది. అది కాకుండా రైతులకు ఇచ్చిన మాట ఈరోజు 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని మీకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల లోపు రైతు రుణాలన్నీ కూడా మాఫీ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా పండించిన పంటకు బోనస్ మీకు తెలుసు, సన్నవాళ్ళు పండించిన రైతులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వగా అకౌంట్ లో పడతా ఉంది. కొందరు టీఆర్ఎస్ మాటలని ఒడ్లు బయట ఉంటే వాడు అందులో కూడా పైసలు ఇవ్వలేదని పొద్దున్న రైతులు నాకు చెప్తున్నారు. వాడు తక్కువ కొనుక్కొని పోయాడు. వాళ్ళు ఏం చెప్పారు, టీఆర్ఎస్ ఏడపోయినా మోసాలు చేయడం అనేది టీఆర్ఎస్ అలవాటు అయింది కాబట్టి కాంగ్రెస్ ఒడ్డు బోనస్ చెప్తారని ఇయ్యరు, మీరు బయట అమ్ముకొని మంచిగా అంటే బయట అమ్ముకుంటారు మోసపోయి బాధపడుతున్నారు. బోనస్ గవర్నమెంట్ అమ్ముకున్న వాళ్ళందరికీ కూడా మద్దతు ధరతో పాటు బోనస్ పడుతుంది. 500 రూపాయల బోనస్ దాదాపు ఎకరా పొలంలో ఉండేసుకున్నకు 13,000 రూపాయల బోనస్ వస్తుంది. ఇవన్నీ మాట ఇచ్చి మాట ప్రకారం ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా చెక్కుల విషయానికి కూడా వస్తే నేను నాకు తెలిసి అడ్డాకుల మండలానికి ఇప్పటికే 3 సార్లు వచ్చినాయి. 20 ఎకరాలు అంటే 2 నెలలకు నెల 2 నెలల కంటే ఎక్కువ టైం తీసుకోకుండా ఇప్పుడే చెక్కులు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. గతంలో 6 నెలలు పడుతుంది ఏదైనా చెక్కు కావాలంటే 12 లక్షల చెక్కు కావాలంటే 6 నెలలు పడుతుంది సమయం. అది కూడా మాజీ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ అని టీఆర్ఎస్ వాళ్ళకి సంతకం పెట్టాలి, కాంగ్రెస్ పోతే కళ్ళు వేసుకుంటే సంతకం పెట్టాలి. అదే ఆయన నిర్వాహకం. కానీ ఇప్పుడు మనం ఆ పార్టీల సంబంధం లేకుండా ఎవరు వచ్చిన సంతకాలు పెట్టి ఇమ్మీడియట్లీ అధికారులకు చెప్తున్నాం. నాగార్జున తెలుసు, ఆయన పార్టీలో పనిచేసారు. చెక్కులు కూడా తెలుస్తుంది. ఉద్యోగాల నోటిఫికేషన్ ఉద్యోగాలు వచ్చింది. రేపు ఇంకా రాబోయే రోజులు ఇంకా ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో 50,000 ఉద్యోగాలు ఇచ్చినారు. ఇవి నేను ఇచ్చిన హామీలని కూడా తప్పకుండా ఈరోజు ఇందిరాబాయి ఇళ్ళని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఓపెన్ చేసింది. మీకు మాటిస్తున్నాం, ప్రతి నియోజకవర్గంలో ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఊళ్ళో మేమే తిరుగుతాము. ఇందిరాబాయి కంపెనీల ద్వారా నేను వచ్చి ఊర్లో కూర్చొని వాళ్ళు కాంగ్రెస్ వల్ల వాళ్ళు టీఆర్ఎస్ వల్ల వాళ్ళు బీజేపీ ఆలోచన చేయకుండా ఇల్లు లేదు ఇల్లు ఆలోచన ఇల్లు కూడా ఇస్తా ఉన్నా. ఇల్లు ఎవరికైతే లేవో వాళ్ళ ఇందిరాబాయి సెలెక్ట్ చేస్తాము, చేసి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళ జాగ్రత్త ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు సాయం చేస్తారని కూడా ఈ సందర్భంగా మాటిస్తాము. ఇవి మేము ఇచ్చిన గ్యారంటీ. ఇంకా కొన్ని మిగిలిపోయినాయి, అవి కూడా తప్పకుండా చేస్తాం. చేయకుండా ఎక్కడ చేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే మీకు ఇప్పటిదాకా చెప్పారు కదా, 7 లక్షల కోట్ల అప్పులు చేయడం వల్ల వాళ్ళు చేసిన అప్పులకి దాదాపు 60,000 కోట్ల మిత్తి కట్టాల్సి వచ్చింది. ఇప్పటికి ప్రతి నెల తలే 5,000 కోట్ల అప్పు కడుతున్నాం. మనం అప్పు మిత్తి కలిపి వాళ్ళు చేసిన అప్పులకు మిత్తి అప్పు కలిపి 5,000 కోట్లు కట్టాల్సి వస్తుంది. అప్పు తీసుకొచ్చినోడు అప్పించినోడు కూడా మనం కట్టాలి కదా. ఆయన అప్పు చేసి ఇచ్చిపెట్టిపోయాడు, మనం కట్టకపోతే కూడా అర్థాలి మనం అన్ని ఆస్తులన్నీ జప్తు చేస్తాం. కాబట్టి 5,000 కోట్ల అప్పులకు 5,000 కోట్లు ఈరోజు మిత్తి అపురూపకంగా ప్రతి నెల ఎవరైతే మనకు అప్పించారో వాళ్ళకి కడుతున్నాం. ఈరోజు ముఖ్యంగా మీరు అందరూ కూడా గమనించాల్సింది ఒకటి, మన రైతు పండుగ జరిగింది మన దగ్గర 30వ తారీఖు. చాలా మంది ఆ పండుగకు వచ్చింటారు. రైతు పండుగ ఆ రోజు ఎవరు వచ్చారు?
మన పాలమూరు ముద్దుబిడ్డ. ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు బిడ్డ. మన పాలమూరు బిడ్డ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మన రైతు పండుగ రోజు ముఖ్యమంత్రి మీటింగ్ లో ఏం చెప్పిండు? నేను పాలమూరుని ఖచ్చితంగా పాలమూరు రుణం తీర్చుకోవాలి కాబట్టి పాలమూరు కోసం నేను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని పాలమూరు అభివృద్ధి చేస్తా. పాలమూరు జిల్లాకు నేను ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పాలమూరు అభివృద్ధి చేస్తా. మీరందరూ కూడా సహకరించారని చెప్పేసి పక్కనే ఉండే మంత్రులందరూ, ఆ రోజు మంత్రులందరూ వచ్చి మీరు చూసినారు. కొత్త మంత్రులు వచ్చి రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ వస్తే వాళ్ళని అడిగిండు, అన్నా నేను 20,000 కోట్ల రూపాయలు ఈ మా జిల్లాకు నేను ముఖ్యమంత్రి రాష్ట్రానికి అయినా సరే మా జిల్లా వెనుకబడ్డ జిల్లా, మా వాళ్ళంతా అమాయకులు, వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి 20,000 కోట్ల ఖర్చు చేస్తా ప్రతి సంవత్సరము, మీరందరూ ఆమోదం తెలిపాలంటే వాళ్ళందరూ కూడా ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ అడిగి అంటే రేపు రాబోయే రోజుల్లో మన జిల్లాను మన బిడ్డ అక్కడ ఉన్నాడు కాబట్టి అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చాడు. మనం అంతా కూడా అండగా ఉండాలి కదా. ఇప్పుడు ఆయనకు మీరందరూ ఈరోజు ఇప్పుడు సామెత మీకు తెలుసు కదా, తల్లి ఒడ్డించినప్పుడు మనోడు ఉంటే మనం ఏ మూలం కూర్చున్నా ఏం వేస్తారో మీకు తెలుసు. భోజనం అయితే దొరుకుతుంది కదా, అరే మనోళ్ళు ఉన్నారు కాబట్టి అని మనోళ్ళు అని చెప్పి మూల కూర్చున్నా తీసుకొచ్చి భోజనం పెడతారు. అట్లా ఇప్పుడు మన పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మనకు న్యాయం చేస్తా అంటున్నాడు. మీకు అందరూ కూడా తెలియాలి. ఇప్పుడే మన కృష్ణ మాట్లాడింది, ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరం లోపు సంవత్సరం తిరగక ముందే 3 సార్లు మన నియోజకవర్గానికి వచ్చింది. అంటే 2 సార్లు. ఒకసారి మన ఆయన చనిపోయినప్పుడు మీకు అందరికీ కూడా తెలుసు, దినాలప్పుడు కూడా మా ఊరికి వచ్చింది. ఓన్లీ ముసాపేట మండలంలో 11,18,000 కోట్లు ఈరోజు ప్రతి నెల కరెంటు బిల్లులు 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లులను మాఫీ చేస్తా ఉన్నామని ఇప్పుడే మా ఏఈగా తీసుకొచ్చిన లెక్కలు ఇచ్చింది. వాళ్ళు గవర్నమెంట్ లెక్కలు మీకు ఇచ్చిన మాట ఆ రోజు 200 యూనిట్ల లోపు ఖచ్చితంగా మాఫీ చేస్తామని చెప్పాము. ఆ మాఫీ చేసిన బిల్లులు ఇవి ప్రతి నెల మాఫీ చేస్తాం. ప్రతి నెల మన మండలం నుంచి 11,18,000. అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని మాట ఇచ్చినాము. మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు చాలా మందికి నాకు తెలిసి చాలా 70% మందికి ఈరోజు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తాము. అదే కాకుండా ముఖ్యంగా మీరంతా రైతులు అవి మేము మాట ఇచ్చినాం. వాళ్ళలాగా టీఆర్ఎస్ లాగా 2018లో మాట ఇచ్చి 2023 వరకు రుణమాఫీ 5 ఏళ్లలో చేసిన రుణమాఫీ మీకు ఎంతో మీకు కూడా తెలుసు. అప్పుడు 10 ఇప్పుడు 10 ఇస్తే అవి మనం తెచ్చిన మాఫీ చేస్తే మనం తెచ్చుకున్న మితికి అప్పు కిందికే జరిపోయింది. అంటే మనం తెచ్చిన అప్పుకు మితి కిందికే జరిపోయింది వాళ్ళు ఇచ్చిన పైసలు. కానీ ఈరోజు మనం మాట ఇచ్చి 2 లక్షల లోపు ఉన్న రుణాలని ఖచ్చితంగా మాఫీ చేస్తామని చెప్పేసి సంవత్సరం తిరగకముందే మననే పోయిన మీకు తెలుసు ఆగస్టు 31 తారీఖు లోపు 27 రోజులలో, అంటే దాదాపు ఓన్లీ 27 రోజులలో 18,000 కోట్ల రూపాయలు మాఫీ. 18,000 కోట్లు. మన మిగిలిపోయిన కూడా మన 30 తారీఖు మన ముఖ్యమంత్రి పాలమూరుకు వచ్చినప్పుడు మిగిలిపోయిన కొందరు టెక్నికల్ అంటే రేషన్ కార్డు లేని వాళ్ళని, ఆధార్ కార్డు తప్పుతో విధంగా మనం వల్ల మిగతా కూడా రుణమాఫీ చేయడం జరిగింది. మన నియోజకవర్గంలోనే దాదాపు 250 కోట్లు రుణాలు మాఫీ చేసినాం. మన నియోజకవర్గంలో 250 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేసిన రైతులే. అది కాకుండా ఈరోజు మీకు మాట ఇచ్చిన వాళ్ళు ఈరోజు టీఆర్ఎస్ మోసం చేసి మీకు ఒక విషయం చెప్తా. టీఆర్ఎస్ మనం చేనులు వచ్చినప్పుడు రైతులకు ఏం చెప్పారు? వాళ్ళు బోనస్ ఇస్తామని చెప్పారు కానీ ఇయ్యారు, మీరు బయట అమ్ముకోండి అంటే కొంత వాళ్ళ మాయ మాటలు నమ్మి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొందరు బయట అమ్ముకున్నారు. పాపం ఇప్పుడు బాధపడుతున్నారు. ఈరోజు మనం సన్న ఓట్లకు పండించిన పంటకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. ఎక్కడ పోయినా రైతు ఏం చెప్తున్నాడు? ఎకరాకు 13,000 12,000 నుంచి 13,000 రూపాయలు ఈరోజు బోనస్, ఓన్లీ బోనస్ పైసలు చేస్తున్నాం. క్వింటాల్కి 500 అంటే దాదాపు ఒక క్వింటాల్ మీకు తెలిసి 25 నుంచి 30 క్వింటాలు పడతాయి. ఒక ఎకరాకు 25 నుంచి 30 క్వింటాలు పడితే 25 క్వింటాలు వేసుకుంటా 12,500 రూపాయలు ఓన్లీ బోనస్ వస్తుంది. మద్దతు ధర 2,320 రూపాయలతో పాటు బోనస్ కూడా మీ అకౌంట్లలో ఎవరు చూసా చెప్తున్నారు. 3 రోజుల మా అకౌంట్ల రైతుల అకౌంట్ల ప్రభుత్వం పైసలు జమ చేస్తున్నారు. ఎక్కడ పోయినా రైతులంతా సంతోషంగా ఉన్నారు. రుణమాఫీ చేసినాం. రైతు ఈరోజు మీకు బోనస్ ఇస్తున్నాం. రేపు సంక్రాంతి పండుగ తర్వాత రైతు బంధు అంటే రైతు భరోసా, మేము పెట్టిన పేరు రైతు భరోసా. ఎకరాకు 7,500 సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా పోతున్నాం. ఖచ్చితంగా పండుగ సంక్రాంతి పండుగ అయినప్పుడే అది కూడా 10 ఎకరాల లోపు. ఇక్కడ మీరు 10 ఎకరాల లోపే కొందరు పట్టణాలు
10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ 10 ఎకరాల లోపు వాళ్ళకైతే వీళ్ళందరికీ ఖచ్చితంగా రైతు భరోసా ఇస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.